అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎంపీఆర్ఎస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంలో మాదిగలను విస్మరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఎంఆర్పీఎస్ పొలిటిక్ బ్యూరో సభ్యుడు చిన్న సుబ్బారయ్య స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో కృష్ణమాది గారిని కలవడం జరిగింది. కోనసీమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయనకు ఒక నిర్ణయం తీసుకుని ఈ మధ్యకాలంలో కోనసీమ రాజకీయ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు కృష్ణమాది గారిని సమయం అవడం జరిగింది. అన్న మా రాజకీయ భవిష్యత్తు ఇదే పరిస్థితి అని దాని మీద నేను మేము ముఖ్యులందరూ జిల్లా ఇన్ఛార్జి ఎంఎస్పీ నాయకుడు మేమందరం కలవడం జరిగింది. కృష్ణమాది గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా ఆయన మాట నిలుపుకోమని చెప్పండి. అలాగే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాదిగల జనాభాను బట్టి వారి జనాభా బట్టి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీ వరకు మన రాజకీయ వాటా వచ్చే విధంగా మీరు ప్రజలందరినీ జాగృతం చేయండి. పార్టీలు ఉండబడి అన్ని ఎస్సీ బీసీ అగ్రకుల నాయకులందరూ కూడా మన బాధని చంద్రబాబు నాయుడు గారి హామీని గుర్తించేలాగా మీరు గ్రామం నుంచి మండలం నియోజకవర్గం జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీలో రావులపాలెన్ని వేదికగా చూసుకుని మాలలకి ఎమ్మెల్యే ఇచ్చాం, మాదిగలకి ఇక్కడ 2019లో ఇస్తానని ఇవ్వలేకపోయాం. ఈ 2024 ఎమ్మెల్సీ ఇచ్చి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తానని 2 చేతులు పైకెత్తి చాలా విజయ గర్వంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అది మరిచిపోయే పరిస్థితి. మరి ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాయే 3 నియోజకవర్గాలు మాదిగలు అతిగా ఉండి రాజకీయ అవకాశాలు పొందే గన్నవరం నియోజకవర్గంలో మరి ఈ రోజు కనీసం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయిని కూడా మాదిగలకి లేదా అని పరిస్థితిలో లోకల్ నాయకత్వం సీనియర్ అగ్రకుల నాయకులు కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. పార్టీ ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఆ పార్టీని నమ్ముకున్న మాదిగలకి అవకాశాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎలాగంటే ఉదాహరణకి 100 ఓట్లు ఎస్సీలు ఉన్నాయంటే ఎంత తక్కువ మా 30 ఓట్లు వేసుకున్నా మాలని 70 ఓట్లు వేసుకున్నా మాలలో తెలుగుదేశం పార్టీకి 80% ఓట్లు వేస్తారు, మాదిలు 80% ఓట్లు వేస్తారు. అదే మాదిరిగా వైసీపీకి మాలో 80% ఓట్లు వేస్తారు, మాదిలు 20% వైసీపీకి ఓట్లు వేస్తారు. ఆ రేషియో ప్రకారం చూసుకున్నట్టయితే 100లో 70 ఓట్లు ఆగి ఉన్నా 30 ఓట్లు మాయున్నా 30 ఓట్లకి 324 ఓట్లు 30 ఓట్లకి 24 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మాదిలు వేస్తున్నారు. 70 ఓట్లు ఉన్నటువంటి మాలలో 14 ఓట్లే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం వరకు ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మీ సమస్యలో మేము తేడాలు చేస్తా ఉన్నాం. ఈ వేగేషన్ అర్థం కాక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి అగ్రవర్ణ నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా ఈ వేగేషన్ తెలియక ఆయన జనాభా ఎక్కున్నారు కాబట్టి ఆఖరి అవకాశాలు ఎక్కువ ఉద్దేశంతో మమ్మల్ని కించపరుస్తూ మమ్మల్ని అవమానపరుస్తూ మాకు అవకాశాలు రాకుండా వీళ్ళే అడ్డుకుంటున్నారు. పార్టీ కన్నా ముందు స్థానికంగా పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీ వల్లే మా అవకాశాలు అడ్డుకుంటారని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.